సరే సోదరులారా, ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలోన, ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలోన, సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలోన, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు నలుదిక్కుల అంబేద్కర్ గారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి, సీనియర్ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు నిండు పార్లమెంట్ సభలో సభ్యుల సమక్షంలో ఎంత ఘోరాతి ఘోరంగా అవమానించారంటే, అంబేద్కర్ మన దేవుడా, అంబేద్కర్ 100 సార్లు పలికే బదులు ఆ దేవుని పలితే మీకు మోక్షం కలుగుతా ఉందని అంటా ఉన్నాడు. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నాడు అంటే అది రాజ్యాంగం రాసిచ్చినటువంటి అంబేద్కర్ చలవ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ రాసిన చలవ వల్లే ఈరోజు పార్లమెంట్ నడుస్తా ఉంది, రాజ్యసభ నడుస్తా ఉంది, ఈ రాష్ట్రాలలో అసెంబ్లీ నడుస్తా ఉన్నాయి. ఈరోజు కౌన్సిల్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు కావాల్సిన అర్హతలు ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన చలవఅనేది ప్రజలు గమనించే వంతెన ఉంది. ఈరోజు ఎస్సీలే కాదు, ఈరోజు ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని అగ్ర కులాలు కూడా ఈరోజు ఆరాధ దైవంగా ఈరోజు మనుషులలో ఎవరైనా ఒక దేవుడున్నారంటే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా ఆయన దేవుడిగా కొలుస్తా ఉంటే అమిత్ షాకు మాత్రం ఆయన దేవుడి రూపంగా కాకుండా వ్యతిరేకంగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను పార్లమెంట్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ముఖ్యంగా అంబేద్కర్ వారసులకు, అంబేద్కర్ బిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే. అదేవిధంగా అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాల్సింది, దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాల్సింది. అంతేకాకుండా దీంట్లో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కలగజేసుకొని అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి బర్తరఫ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే అంబేద్కర్ ఆహ్వానించిన విధంగానే రేపు 2000 జమిలి ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు కానీ చిత్తుగా ఓడించడానికి ఈ దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. बीजेपी वालों, बीजेपी पार्टी वालों, आप लोग हम मुसलमानों के खिलाफ थे, देश के अंदर मुसलमानों के खिलाफ एक मुहिम चला रहे थे, हम उसे बर्दाश्त कर रहे थे। लेकिन आज ये जो अमित शाह है, बीजेपी का लीडर, पार्लियामेंट के अंदर डॉक्टर बाबा साहेब अंबेडकर साहब के बारे में जो खिलाफ जो अनाज शराब बोला जा रहा था, उनके खिलाफ आवाज उठाई गई। तो आज हम इस बारे में सारे देश के अंदर पूरे जितने भी तबके हैं, छोटी जमाता है, ये सारे एक होकर देश के अंदर आवाज उठाएंगे। हम कभी दिन खामोश नहीं रहेंगे, क्योंकि बाबा साहेब अंबेडकर साहब आज हमें देश के अंदर हमारे हक, हमारे हुकूक को एक संविधान के रूप में हमें एक तरीक़त दे कर गए हैं। तो इस वास्ते अगर आप बाबा साहब के बारे में कुछ भी कहेंगे तो हमें आने वाले इलेक्शनों में आप सभी को इतला देते हैं, पूरे मिलकर आपको हराएंगे और आपको ये जो सीट का मस्ती फखर है इसे उतार कर रहेंगे। मैं कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के तरफ से ये वादा करता हूँ, सारी जमातों की ताकत आपको देखने को मिलेगी। शुक्रिया, सलाम वालेकुम। जय भीम, जय भीम। पार्लियामेंट के अंदर जो अमित शाह ने अंबेडकर साहब की तौहीन की है, इसके वास्ते रैली निकाले हुए है, क्योंकि बाबा साहब अंबेडकर ला बनाई है, ये खामन बनाए हुए इंसान है, वैसे नेक इंसान के बारे में तौहीन किया है अमित शाह ने, सेंट्रल मिनिस्टर ने और बीजेपी के लोगों ने अमित शाह को
इसके वास्ते अमित शाह माफी मांगना चाहिए। बाबा साहब अम्बेडकर के खिलाफ बोले हुए हैं, अमित शाह माफी मांगना चाहिए, क्योंकि हम खामोश रहने वाले नहीं है। अगले आने वाले इलेक्शन में इनको क्या बोल के हम सत्ता दिखाएंगे, ये बीजेपी को इस हराने के लिए हम कोशिश करेंगे। मेरा नाम बी नासिर हुसैन, एमआई पार्टी एमआईजी कॉलोनी। अंबेडकर, अमित शाह, बीजेपी, जय भीम, जय भीम, बीजेपी डाउन डाउन, अमित शाह डाउन डाउन, अमित शाह डाउन डाउन, बीजेपी डाउन 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 बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन సమాధానం చెప్పాలి అమిత్ షా వెంటనే సమాధానం చెప్పాలి అమిత్ షా వెంటనే సమాధానం చెప్పాలి అమిత్ షా వెంటనే సమాధానం చెప్పాలి आज जॉइंट एक्शन और सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से एमआईएम और एसडीपी दोनों मिलकर मेमोरेंडम दिया जा रहा है सब कलेक्टर साहब को, जो अमित शाह ने पार्लियामेंट में खड़े होकर अम्बेडकर साहब के खिलाफ बोला है, अम्बेडकर बोल के, ये गलत अल्फाज है। क्यों बोले तो कितने बार भी लिए तो कम ही है अम्बेडकर साहब का नाम लेना हमने, और लेते ही रहेंगे। आप कितनी भी कोशिश कर लो, हम अम्बेडकर का साहब का नाम लेते ही रहेंगे। एक बार नहीं 10 बार भी लेंगे हम, और अमित शाह जी को माफी मांगनी होगी बराबर से। अमित शाह डाउन है। సార్ ఈరోజు మేము మిమ్మల్ని మెమోరాండం ఇచ్చే కారణం ఏమంటే, పార్లమెంట్ సభలో అమిత్ షా గారు, హోంమంత్రి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, పెద్ద ఆయన గురించి 100 సార్లు అంబేద్కర్ గారి పేరు తీసుకునే బదులు దేవుణ్ణి ప్రార్థించండి, మీకు స్వర్గం దొరుకుతుందని ఇలాంటి మాటలు పార్లమెంట్లో చెప్పడము చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇంకోసారి ఇట్లా భాషలు యూజ్ చేయకూడదని ఆయన మమ్మల్ని అందరినీ గౌరవించాలా. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవించి ఆయన గురించి మాట్లాడిన మాటల్ని క్షమాపణ కోరాలని మిమ్మల్ని మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం సార్. మీరు దీన్ని థ్యాంక్ యూ సార్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.